Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తన 2 ఏళ్ల పదవీ కాలంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ డివిజి శంకర్రావు చెప్పారు. ఈ నెల 27తో తమ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన విజయనగరం జెడ్పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ఈ 2 ఏళ్లలో చేసిన కృషిని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించామని, గిరిశిఖర గ్రామాలకు సైతం వెళ్లి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామని చైర్మన్ అన్నారు. సమస్యలను పరిష్కరించడమే కాకుండా గిరిజనుల హక్కులను కాపాడటానికి ప్రయత్నించామని తెలిపారు. 2 ఏళ్లు ఏటా క్రమం తప్పకుండా రాష్ట్ర గవర్నర్కు వార్షిక నివేదికలను అందజేశామని చెప్పారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించిన గత ప్రభుత్వానికి తమకు అన్ని విధాలా సహకరించి సిఫార్సుల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రస్తుత ప్రభుత్వానికి ఈ సందర్భంగా శంకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి ఆ నేర నియంత్రణకి, నేరాలు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉండేలాగా చర్యలు బయటపడితే వాటి మీద స్పందించిన తర్వాత అక్కడ విక్టిమ్స్కి కొంత న్యాయం జరిగింది. అయితే ఆ విక్టిమ్స్కి న్యాయమే కాకుండా విషయాలను కూడా మేము సుమోటోగా కమిషన్ స్వీకరించి కొన్ని చోట్ల మేము స్పందించడం జరిగింది. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో కానీ, చిత్తూరు, అందరూ తర్వాత ఇంకోసారి చెప్పండి సార్ అంటుంటారు. ఈరోజు ఎస్టీ కమిషన్ చైర్మన్గా రేపటితో 2 ఏళ్ల పదవి కావాల్సి వస్తే కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కాకుండా సింపుల్గా చెప్పగలగాలి, సింపుల్గా అందుబాటులోకి రాగలగాలి. అలా అయినప్పుడే సక్రమైన పనితీరు కనబరచడం అవుతుందన్న ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు హిల్ టాప్ విలేజ్ నుండి హై లెర్నింగ్ సెంటర్ వరకు విస్తృత పర్యటనలు చేశాం. ప్రతి గిరిజనుడు దీని మీద భరోసా కలిగించుకునేలాగా వారికి గ్రీవెన్స్ అనేది తెలియజేసే విధానాన్ని సరళీకరణ చేశాం. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఒకప్పుడు 100ల్లో వచ్చిన పిటిషన్స్ ఇప్పుడు 1000ల్లో వస్తున్నాయి. అదేవిధంగా పరిష్కారం కూడా బాగానే అవుతున్నాయి. చాలా మటుకు యంత్రాంగం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి రెస్పాన్స్ చూపించి వీలైనంత పరిష్కారం చేస్తున్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల పట్ల కూడా మేము మా వంతు కృషి చేయడంతో వాటికి ఎంతో కొంత కదలిక వచ్చి కొంచెం ముందుకెళ్లే పరిస్థితులు వచ్చింది. ఈ రకంగా ఒక పాజిటివ్ ట్రాన్స్ఫార్మేషన్ దిశగా మేము ప్రయత్నించాం. ఇందులో భాగంగా 2 సార్లు గవర్నర్ గారికి కూడా నివేదిక అందజేయడం జరిగింది. 2 సంవత్సరాలు 2 వార్షిక నివేదికలు. ఆ నివేదికలో గత సంవత్సరం పొందుపరిచిన నివేదికల్లో సిఫార్సుల్ని చాలా మటుకు ప్రభుత్వం కూడా స్వీకరించి వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది మాకు చాలా సంతోషం. అదేవిధంగా నిన్న కూడా కొత్త సంవత్సరం తాలూకు వార్షిక నివేదిక అందజేశాం. అందులో మేము చేసిన విజయాలు అయితే ఉన్నాయి, వ్యక్తిగతంగా బాగానే విజయాలు నమోదయ్యాయి. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఒక ట్రైబల్ సెల్ పెట్టడం, అదే మిగతా జిల్లాల్లో కూడా సిఫార్సు చేస్తే చాలా జిల్లాల్లో పెట్టారు. అలాగే కొన్ని చోట్ల అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని హాస్టల్స్ని వాళ్ళు మానిటరింగ్ ఎక్కువ చేసి వైద్య సదుపాయాలు పెంచడం జరిగింది. ఈ రకమైన కార్యక్రమాలు రాష్ట్రం నలుమూలలా జరిగాయి. ఇక్కడ మైదానంలో ఉన్న ప్రాంత గిరిజన సమస్యలు అయితే ఎక్కువ అత్యాచారాలు, అదే రకంగా భూ సంబంధిత తగులు ఉంటే మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ విద్య, ఆరోగ్యం పట్ల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటివి ఉన్నాయి. వీటిలో నేను సిఫార్సు చేసిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి మీకు ఒక నివేదికగా మీకు ఒక పేపర్లో ఇస్తున్నాను, మీరు దయచేసి చూడండి. ముఖ్యమైన సిఫార్సులో ముఖ్యంగా కేంద్ర స్థాయిలో వస్తే మన గిరిజన యూనివర్సిటీలో రిజర్వేషన్ల శాతం మిగతా యూనివర్సిటీలో ఎలా ఉందో అలాగే ఉంది. అయితే గిరిజన యూనివర్సిటీ అనిపించుకున్నందుకు ఇక్కడ సంస్కృతి, గిరిజన సంస్కృతి,
ట్రైబల్ స్టడీస్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎక్కువ ఇంక్లూజివిటీ ఉండాలి కాబట్టి ఆ శాతం రిజర్వేషన్ శాతం పెంచాలని సిఫార్సు చేయడం జరిగింది. అయితే అది కేంద్ర పరిధిలో అంశం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సిఫార్సు చేయాల్సి ఉంది. గవర్నర్ గారితో ఈ విషయాలన్నీ చర్చించడం జరిగింది. అదేవిధంగా జీవో 3 పట్ల కూడా మేము సానుకూలంగా మా రిపోర్ట్ చేసాం. ఏంటంటే ఆయా ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ అనేది స్థానిక గిరిజనులకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆ రోజు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతేనేమి ఏ కారణాల వల్ల ఇచ్చారు, ఇవ్వడం వల్ల ఏ రకమైన సోషియో ఎకనామిక్ చేంజ్ వచ్చింది అన్నది సరైన తీరులో సుప్రీంకోర్టు ముందుంచితే సుప్రీంకోర్టు మొన్న కొట్టివేసింది జీవో 3ని. అలా కాకుండా ఒక సోషియో ఎకనామిక్ సర్వే సరైన ఎవిడెన్స్తో ప్రొడ్యూస్ చేయడంతో పాటు దాన్ని ప్రత్యామ్నాయంగా సూచించ ఒక చట్టాన్ని తీసుకోవాల్సిందిగా మేము సిఫార్సు చేశాం.